ఫ్రెండ్స్ ఇది శారీకి వచ్చేసి లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డరు అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. ఈ 3 కలర్స్తో వేస్తానని చెప్పాను. అండ్ శారీలో కూడా పీకాక్ ఉంది. నేను ఇంకా పీకాక్ డిజైన్ సజెస్ట్ చేశాను, ఓకే అని చెప్పారు. ఇది పీకాక్ ఇట్లాగా పించాలుగా వచ్చి బాగుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్రెడీ నేను అంతకుముందు మల్టీ కలర్స్తో వేశాను. వాళ్ళ శారీకి చాలా రంగులు ఉన్నాయని మల్టీ కలర్స్తో వేశాను. ఇప్పుడు 3 కలర్స్తో వేస్తున్నాను. 3 కలర్స్తో కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ గోల్డ్ సిల్వర్ పింకు సిల్వర్ బార్డర్ ఇచ్చాను. ఇదంతా అవుట్లైన్ గోల్డ్తో కుట్టింది ఫ్రెండ్స్. అప్పుడు మీకు షేప్ అనేది లుక్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా బుట్టీస్ కూడా వస్తాయి. వీళ్ళ హ్యాండ్ 8 సెంటీమీటర్లు బార్డరు బుట్టీస్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా. పింకు సిల్వరు రానిచ్చాను, గోల్డ్ అంతా అవుట్లైన్ రానిచ్చాను. 3 కలర్స్తో ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుంది చూడండి. బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి, మగ్గం డిజైన్ బుట్టీస్ లాగా ఉంటాయి. లోపలంతా ఒక కలర్ వస్తుంది, అవుట్లైన్ కలర్స్ మారుతాయి అన్నమాట. అవుట్లైన్ నేను కొన్ని గోల్డ్ కొన్ని సిల్వర్ ఇచ్చాను. చూడండి నేను దగ్గరికి చూపిస్తున్నాను. పీకాక్ ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఇలా చక్కగా మూతి వంకరగా చక్కగా మూతో ముక్కో మరి ఇది పీకాక్కి. ఈ పించాలు కూడా ఒకటి మార్చి ఒకటి కలరు. సిల్వర్ వస్తే పింక్ వచ్చింది, మళ్ళీ సిల్వర్ వచ్చింది, మళ్ళీ పింక్ వచ్చింది, అలా వచ్చింది. బాగుంది. మధ్యలో 2 పీకాక్స్ కూడా వేరే కస్టమర్ వాళ్ళవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పీకాక్ డిజైన్ ఉంది వాళ్ళ శారీకి, ఇది సజెస్ట్ చేస్తాను. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు బాగా చూస్తున్నారు మన ఛానల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది, నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టంగానే. ఓకే ఫ్రెండ్స్, నెక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. చూడండి నేను దూరం నుంచి చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూడండి. చాలా నీట్ ఫినిషింగ్, అసలు ఎక్కడ మనకి పెటల్కి పక్కకు అనేది పోలా చూడండి. పించానికి అవుట్లైన్తో ఎంత నీట్గా కుట్టిందో. లోపల పింక్ కుడితే పింక్ అవుట్లైన్, పింక్ కుడితే గోల్డ్ అవుట్లైన్, మళ్ళీ సిల్వర్ కుడితే గోల్డ్ అవుట్లైన్, అట్లా అవుట్లైన్ నీట్గా వచ్చింది. కానీ అసలు ఎక్కడన్నా పక్కకి వెళ్ళిందో చూడండి. నెమలి డయాగ్రామ్ తీసుకున్నా, పించాలు తీసుకున్నా, అండ్ బుట్టి తీసుకున్నా, ఎంత నైస్గా ఉందో చూసారు. ఈ బుట్టి కూడా పించాలు బుట్టీలు ఫ్రెండ్స్. ఇవి వేరే డిజైన్లోవి, బాగుంటుందిలే, మ్యాచ్ అయ్యిద్దిలే, ఇవి నెమలి కదా ఇవి పించాలి కదా అని కావాలని వేశాను. చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. కలర్ కాంబినేషన్ కూడా చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా. అంతలోకి కింద లైక్ సింబల్ ఉంటుంది, ఒక లైక్ ఇచ్చుకొని మళ్ళీ వీడియో చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా చాలా బాగుంటుంది. మీ శారీలో మోర్ కలర్స్ ఉన్నా కూడా మోర్ కలర్స్ వేసుకోవచ్చు, లేదు 1 or 2 కలర్స్ అండ్ 3 కలర్స్ ఉన్నా కూడా సేమ్ దాంతో కూడా వేసుకోవచ్చు. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఫ్లవర్ కూడా ఫ్రంట్ కూడా తీసుకోండి, 3 పీకాక్స్ వచ్చినాయి. ఫ్రంట్ కూడా చక్కగా వచ్చింది, చాలా బాగుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలరు, దాని మీద మనం లైట్ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేసాం కదా, ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ ఆఫ్ వైట్ శారీ అండ్ గోల్డ్ టిష్యూ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీలో ఎలిఫెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎలిఫెంట్స్లో కావాలన్నారు. ఎలిఫెంట్స్ డిజైన్స్ మన దగ్గర అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్, ఎప్పుడో వచ్చినాయి. మళ్ళీ మొన్న కొత్త డిజైన్ వచ్చింది, ఆ వచ్చిన రోజు సాయంత్రమే వీళ్ళు వచ్చారు. సరే నేను కొత్త డిజైన్ చూపించాను, వేసేయమన్నారు. చూడండి ఎంత బాగుందో. మిడిల్లో ఒక ఎలిఫెంట్ వస్తుంది మనకి, నెక్కుకేమో 2 ఎలిఫెంట్లు వస్తాయి, హ్యాండ్కి మాత్రం ఒక ఎలిఫెంట్ వస్తుంది. ఇది ఇటు చూస్తున్నట్టు, ఇది ఇటు చూస్తున్నట్టు రివర్స్లో వేయాలన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు చూడండి డిజైన్లోకి వస్తే ఫ్లవర్స్, ఎందుకంటే శారీలో కూడా పూలు ఉన్నాయి కాబట్టి పూలు ఏనుగు ఉన్న కాంబినేషన్లో చూపించాను. నేను ఈ డిజైన్కి 3 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సిల్వర్ తీసుకున్నాను అండ్ గోల్డ్ తీసుకున్నాను
అండ్ ఆఫ్ వైట్ తీసుకున్నాను. ఎందుకంటే శారీ చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో, చాలా బాగా సెట్ అయింది కదా. ఈ గోల్డ్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ అనమాట శారీలో, ఇంక అందుకని నేను కూడా డార్క్ గోల్డ్ తీసుకున్నాను. కింద కూడా ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది. బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయో. సిల్వరు అండ్ మధ్యలోనేమో గోల్డ్ ఇచ్చాను అనమాట. ఈ 5 లీవ్స్కి నేను సిల్వర్ ఇచ్చాను. చాలా బాగుంది కదా. 3 కలర్స్ రావడానికి షో వచ్చింది. బాగా శారీ చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో. వీళ్ళది 8 సెంటీమీటర్లు హ్యాండ్, ఇంకందుకని బుట్టీస్ కూడా ఒక 4 లైన్స్ రానిచ్చాను. నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, నెక్ కూడా చూపిస్తాను చూడండి. జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. హ్యాండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ పూలు కానీ క్రీపర్ కానీ, ఈ ఆకు చివర్లో గోల్డ్ వచ్చింది, మళ్ళీ ఆకేమో సిల్వర్ వచ్చింది. అయినా ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. బుట్టి కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఓకేనా, ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ వచ్చాయి, మిడిల్లో ఫ్లవర్ వచ్చింది. బాగుంది కదా. ఇదంతా కూడా చక్కగా చిన్న బుట్టీస్ వచ్చాయి. మన హ్యాండ్కి ఎట్లా వచ్చాయో అట్లా వచ్చేసిన ఆల్ ఓవర్ బుట్టీస్ లాగా. ఇంకా వీటికి మిడిల్లో ఇంకా చక్కగా కుందన్స్ పెట్టాలి. ఇంకా కుందన్స్ పెడితే ఇక్కడ కూడా కుందన్స్ పెట్టాలి, పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ కూడా బుట్టీస్ ఇచ్చాను కొంచెం గ్రాండ్గా ఉంటుందని. ఇక్కడ కూడా ఒక ఎలిఫెంట్ వచ్చింది. చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ అయిందో. బాగుంది కదా. ఇప్పుడు వేరే శారీ వేరే డిజైన్ చూద్దాం.